ఈయనే బిట్టు బహానే బాస్. షార్ట్ కట్ లేదు, స్మార్ట్ కట్ ఇవ్వడానికే బిట్టు కంపెనీ. గుమ్మడికాయ. ఈయనకి పాస్తా తినడం అంటే ఇష్టం, కానీ అది దొరకడం ఆయనకి కష్టం. ఆంటీ ఇప్పుడే తినాలని చెప్పారు. అరే బిట్టు, మీ ఎక్స్క్యూజ్ బాగా ఎక్స్క్లూజివ్ గా ఉంది. బిట్టు బహానే బాస్ సరికొత్త షో ప్రతిరోజు మధ్యాహ్నం 12:30 సోనికులో. Watch full episodes on Jio Hotstar. నువ్వు చూసావా? అవును. ప్రశాంతంగా ఉండండి. ఇదేమి చేపల మార్కెట్ కాదు, ఇది స్కూల్. ఇక్కడ డిసిప్లైన్ చాలా ముఖ్యం. చెప్పింది వినిపించడం లేదా? సైలెన్స్. అందరు లైన్ లో రండి. శబ్దం చేయకూడదు. లైన్ లోనే వెళ్ళాలి. ఈ పిల్లలు ఉన్నారే. మిస్ సెక్యూరిటీ, మీరు డిసిప్లిన్ ని మెయింటైన్ చేయడం కోసం చాలా కష్టపడుతున్నారు, కానీ ఈ పిల్లలు అసలు మీ మాట వినట్లేదు. అది చూస్తుంటే చాలా కష్టంగా ఉంది. నా చేతిలో అధికారం ఉంటే అంతా కంట్రోల్ చేస్తాను. నేను చాలా సార్లు చెప్పాను పిల్లల కోసం చాలా కఠినమైన శిక్షలు విధించాలని, కానీ నేనేం చెయ్యాలి? మన మేడం నేనేం చెప్పినా వినిపించుకోవడం లేదు. కానీ తనేమి ఎదురు చూస్తుందంటే, కానీ పిల్లల దగ్గర ఇంతకు మించి డిసిప్లైన్ ని ఎదురు చూడకూడదంట. మిస్ సెక్యూరిటీ, కొద్ది రోజులకైనా మీరు టేక్ ఓవర్ చేసుకోండి. అప్పుడు మేడం కానుంకోకి మీరు చూపించండి. పిల్లలకి ఎలాగ డిసిప్లిన్ నేర్పించాలో మీరు చూపించండి. ఇదిగోండి, ఈ చాక్లెట్ తినండి. ఇంకా ఏం చెయ్యాలో అది చెయ్యండి. నువ్వు చెప్పిందంతా కరెక్టే, కానీ ఇంతకు మించి నేనేం చేయను. మీరు ఏం చేయలేరా? మిస్, మీ వల్ల ఖచ్చితంగా కుదురుతుంది. మిస్ సెక్యూరిటీ, ఎస్, నేను ఏమన్నా చెయ్యగలను. నేను ఎవరని మేడం కానుంగోకి చూపిస్తాను. స్కూల్లో డిసిప్లైన్ ఎలా రప్పించాలో నేను చూస్తాను. ఐ విల్ షో హర్. ముందు ఆమెను డిటెక్షన్ కి పంపించాలి. ఏమైంది? ఏదైనా కొత్త ప్లానా? ప్లీజ్ టెల్ us. జెనీ, ఇప్పుడే నేను ఒక చాక్లెట్ ని మిస్ సెక్యూరిటీకి ఇచ్చాను. దాంట్లో అద్భుతమైన మ్యాజికల్ పవర్స్ ఉన్నాయి. వాళ్ళకి బాగా పిచ్చెక్కి తల తిరుగుతోంది. అందువల్ల తన్నే ప్రూవ్ చేసుకోవడానికి ఏమైనా చేస్తారు. ఇకపై ఏం జరుగుతుందో చూడండి. పిల్లలు, మన స్కూలు డిసిప్లైన్ లో చాలా పేరుగాంచింది. అందుకని నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, డిసిప్లైన్ విషయంలో మనం తేలిగ్గా తీసేసుకోకూడదు. మీరందరూ కూడా డిసిప్లైన్ లో బాగున్నారు, నాకు అది తెలుసు. హలో కిడ్స్, మిస్ సెక్యూరిటీ, బాగా వినండి. మన స్కూల్లో డిసిప్లైన్ అనేది వచ్చేంత వరకు కూడా ఈ స్కూల్లో ఇన్ఛార్జ్ నేనే ఉంటాను. మొత్తం స్కూల్ అంతా నా కంట్రోల్లోనే ఉండాలి. మిస్ సెక్యూరిటీ, మీరిప్పుడు ఏం మాట్లాడుతున్నారు? అవును మేడం కానుంగో, నేను చెప్పింది మీ చెవులో బాగా వినబడింది కదా. మీ రూల్స్ అంతా బుక్లో మాత్రమే ఉంది, దాన్ని ఎవరు ఫాలో చేయటం లేదు కదా. ఈ స్కూల్లో ఎటువంటి డిసిప్లైన్ కూడా లేదు. స్కూల్లో ఎలా డిసిప్లైన్ గా ఉండాలో నేను మీకు అందరికి నేర్పిస్తాను. అంతవరకు డిటెన్షన్ కే రూమ్ లో మీరందరూ ఉండాలి. ఇప్పుడు మిస్ సెక్యూరిటీ ఏమంటున్నారు? ఈమెను తీసుకెళ్ళండి. అరే, ఏం చేస్తున్నారు? మిమ్మల్ని ఏం చేస్తున్నారు? ఆగండి, మేడం కానుంకోని వదిలేయండి.
సెక్యూరిటీ, ఇక్కడ మీరు చేసేదేం బాలేదు. నేను మిమ్మల్ని ఇదేం చేయనివ్వను. మేడం కానన్ గోని వదిలిపెట్టండి. నన్ను ఎవరు కూడా ఆపలేరు. నువ్వు కూడా ఆపలేవు. ఈ రోజు నుంచి మీరందరూ ఎగిరేది నేను ఈ స్కూల్లో అడ్డుకోబోతున్నాను. ఎంతకు మించి ఎవరైనా ఎగరాలని చూస్తే పరిస్థితి ఘోరంగా ఉంటుంది. నేను చెప్పిన 3 విషయాలను మీరు గుర్తుంచుకోండి. డిసిప్లైన్, డిసిప్లైన్ అండ్ డిసిప్లైన్. నేను ఏం చెప్తున్నానో అదే జరుగుతుంది. వెళ్ళండి, అందరూ లోపలికి వెళ్ళండి. రుద్ర, ఏమైనా తెలిసిందా? ఇప్పుడు మిస్ సెక్యూరిటీ ఏమంటున్నారు? లైన్ లో నడవాలి, అందరూ లైన్ లో నడవాలి. లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్. లైన్ లో నడవాలి, లైన్ లోనే నడవాలి. పిల్లలు, చాప్టర్ నంబర్ 9 ని ఓపెన్ చేయండి. అవును గాని ఇక్కడ ఎవరు కూడా శబ్దం చేయలేదు కదా? లేదు 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 మిస్ సెక్యూరిటీ, ఇక్కడ ఎవరు శబ్దం చేయలేదు. వెరీ గుడ్. మర్చిపోవద్దు, డిసిప్లిన్, డిసిప్లిన్ అండ్ డిసిప్లిన్. డిసిప్లిన్. ఆ స్పూన్ కాస్త తీసివ్వు. ఇక్కడ ఎవరు అరిచారు? ఎవరు అరిచారు? ఎవరైనా అడుగుతున్నానుగా. సారీ సారీ మిస్ సెక్యూరిటీ. డిసిప్లిన్, 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 డిసిప్లిన్. చూసారా ఏం జరిగిందో? స్కూల్ మొత్తం తలకిందులయ్యింది. ఇంకా మేడం కానుంగో ఇంకా మిస్ సెక్యూరిటీ ఒక పని పోయింది. మీ తర్వాత నేను కొన్ని సోర్స్ ని ఉపయోగించి నేనే ఈ చోటుకి ప్రిన్సిపల్ గా వస్తాను. వావ్ మమ్మీ, అయితే చాలా జాలీగా ఉంటుంది. ఆ తర్వాత రుద్రాని అన్ని ఎగ్జామ్ లోనే ఫెయిల్ చేయండి. ఆ తర్వాత మమ్మల్ని పాస్ చేసేయండి. ఇలా చూడండి, మనం చేతుల మీద చేతులు వేసుకుని ఏం చేయకుండా ఉండలేము. మనం ఏదైనా చేసి మేడం కానుగోని కనిపెట్టాల్సిందే. ఐడియా ఒకటి చేద్దామా? మిస్ సెక్యూరిటీ నో ఫ్లయింగ్ జోన్. నైట్ లో పని చేస్తుందో లేదో చూద్దాం రండి. కానీ అందరూ జాగ్రత్తగా ఉండాలి. థండర్ వల్ల ప్రమాదం జరగచ్చు. ఈ స్కూల్లో నో ఫ్లయింగ్ జోన్ అయ్యిందని నేను అప్పుడే చెప్పాను కదా. ఇక్కడ ఎవరు కూడా అసలు ఎగరలేరు. ఎగిరేరంటే పర్మనెంట్ గా ఎగిరిపోవలసిందే. మీరందరూ ఏమనుకుంటున్నారు?
మేడం కానంగోని రక్షించేస్తారా? ఒక్కసారి స్కూల్లో డిసిప్లిన్ వచ్చేసిందంటే ఆ తర్వాత నేనే వెళ్ళి తీసుకొస్తాను. ఏంటి అర్థమైందా? మేడం కానంగోని మీరు తీసుకురావడానికి నేను వదలాలి కదా. మీరు వాళ్ళని ఇక్కడికి తీసుకురాగలరా? తిరిగి వెళ్ళండి. మిస్ సెక్యూరిటీ, మీరు చెప్తున్న డిసిప్లినే కాదు, జైల్లో ఉన్నట్టుంది. మేమందరం స్టూడెంట్స్ అంటే అల్లరి చేస్తారు. లైఫ్ లో కాస్తనే ఎంజాయ్ చేయాలి కదా. లైఫ్ లో ఎంజాయ్ చేయడానికి చాలా సమయం ఉంది. పిల్లలు మీరు ఇక్కడికి చదవడానికి వచ్చారు, ఆడుకోవడానికి కాదు. కమాన్, లోపలికి వెళ్ళండి. లోపలికి వెళ్ళమని చెప్పాను కదా. మన వల్ల ఎగరడం కుదరదంట. అయితే మిస్ సెక్యూరిటీ ఎలా ఎగురుతున్నారు? ఎవ్వరి వల్ల ఎగరడం కుదరదని చెప్పారు కదా. ఒకవేళ ఆవిడకి వింగ్స్ వచ్చుండొచ్చు, అందువల్లే ఆవిడ హ్యూమన్ కాదేమో. ఎస్, యు ఆర్ రైట్ మైరా. అలా అయితే బర్డ్స్ వల్ల ఎగరడం కుదురుతుంది. అందువల్లే ఈగల్ మన ఎగురుతున్నారు. వాళ్ళు చూడడానికి బర్డ్స్ లాగే ఉన్నారు, వింగ్స్ కూడా ఉన్నాయి. మిస్టర్ మెక్టీషియన్, మీరు మాకు వింగ్స్ ఇవ్వగలరా? ఇప్పుడు ఇస్తాను. థ్యాంక్ యూ మిస్టర్ మెక్టీషియన్. ఇదిగో ఇప్పుడు వస్తాను. మేడం కానన్ గోని ఎక్కడ దాచారు చెప్పండి. మాకు తెలియదు, మమ్మల్ని వదిలేయండి. చాలు చాలు, ఆపు. ముందు చెప్పండి, మేడం కానన్ గో ఎక్కడున్నారు? మమ్మల్ని వదిలే, నేను చెప్పేస్తాను. చెప్పండి, మేడం కానన్ గో ఎక్కడున్నారు? ఇంతకన్నా ఏమీ తెలీదు, ఇదే నిజం. రుద్ర, ఏమైనా తెలిసిందా? నాతో పాటు రండి. ఓహో, ఇప్పుడు ఎక్కడని వెతకాలి? మేడం కానన్ గో, 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 మేడం కానన్ గో. ఒక్కలు అరవండి, ఎందుకంటే అందరూ అరిస్తే ఎక్కువ కొడుతోంది. మేడం కానన్ గో, నేను ఇక్కడే ఉన్నాను. రుద్రా, రుద్రా. ఇక్కడ ప్రతి చోట ఎక్కువ కొడుతోంది. ఇప్పుడేం చెయ్యాలి? వరుణ్, నువ్వు ఒక పని చేయి. నువ్వు ఆపోజిట్ కి వెళ్ళి అక్కడి నుంచారు, కానీ నువ్వు అక్కడ ఉన్న విషయం మాకు తెలుసు. ఆ తర్వాత చూసుకుందాం. ఎకోలో వాయిస్ ఎక్కడ ట్రావెల్ అయ్యి ఎక్కడ ఎండ్ అవుతుందో తెలుస్తుంది. మేడం కానన్ గో, 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 మేడం కానన్ గో. ఎకోలో వాయిస్ ఎక్కడైతే వెళ్ళి ఆగుతుందో అక్కడే మేడం కానన్ గో ఉన్నారు.
మేడం కానన్గో మీరు కూడా అరవండి, మీరు కూడా అరవండి, మీరు కూడా అరవండి. రుద్రా 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 మేడం కానన్గో మీరు అరవండి. రుద్రా మేడం మీరు బానే ఉన్నారు కదా? వద్దు, అక్కడే ఉండండి. ఏంటి మేడం మిమ్మల్ని ఇక్కడ ఖైదీలా బంధించారు? ఇక్కడ మ్యాజిక్ కూడా పని చేయట్లేదు. ఖైదీలా ఉంచలేదు, ఒక గెస్ట్ లాగా ఇక్కడ ఉంచారు. ఇక్కడ నాకు కావలసినవన్నీ కూడా ఉన్నాయి. కానీ ఆ మిస్ సెక్యూరిటీకి ఏమైంది అసలు? ఎందుకని తను అలా చేస్తుంది? అది ముందు తెలుసుకోవాలి. డోంట్ వరీ మేడం, మేము మళ్ళీ వస్తాం. జాగ్రత్తగా ఉండండి పిల్లలు. వెరీ గుడ్ రుద్రా, నువ్వు నా మాట వినిపించుకోవు. ఏం చేయకూడదని చెప్తావో దాంట్లోనే తలదూర్చడమే నీ చెడ్డ అలవాటు. నేను స్కూల్లో డిసిప్లిన్ రప్పించాలని అనుకుంటున్నాను. అదొక పెద్ద తప్ప ఏంటి? నేను చేస్తున్న విషయాలు ఎందుకు నువ్వు అర్థం చేసుకోవటం లేదు? స్కూల్లో ఎలా డిసిప్లిన్ రప్పించాలో మేడం కానుంగోకి చూపించడానికే ఇలాంటి ఒక నిర్ణయం తీసుకుంటున్నాను. కూడా మీతో చెప్పాను, మీ డిసిప్లిన్ జైల్ డిసిప్లిన్ లా ఉందని. హాస్పిటల్ డిసిప్లిన్ లా ఉంది. పిల్లలు జైల్లో ఖైదీలు కాదు, ఇంకా పేషెంట్స్ కూడా కాదు. పిల్లలు పిల్లలే. పిల్లలకి చదువు ఎలా ముఖ్యమో, డిసిప్లిన్ ఎంత ముఖ్యమో, అదేలాగా ఆడుకోవడం కూడా ముఖ్యమే. నేను ముందు నీకు డిసిప్లిన్ ఎలా ఉంటుందో నేర్పిస్తాను. ఎక్కడున్నావు? రుద్రా, రుద్రా లే, త్వరగా లే రుద్రా లే. ఇప్పుడు మిస్ సెక్యూరిటీని నార్మల్ చేసేద్దాం. లేదంటే తను కోపంలో ఏదైనా చేయడం మొదలు పెడితే అప్పుడు ఇంకా పరిస్థితి చాలా దారుణం.
రుద్ర ఐఎమ్ వెరీ సారీ రుద్ర. ఏం చేశానో నాకే అర్థం కాలేదు. ఇట్స్ ఓకే మిస్ సెక్యూరిటీ. నాకు తెలుసు ఖచ్చితంగా దీని వెనక ఎవరో ఉంటారని. ఖచ్చితంగా ఉంటారు. ఐ విల్ ఫిగర్ ఇట్ అవుట్. కానీ దానికి ముందు మేడం కానన్ గోని కాపాడాలి. నేను ఇప్పుడే వస్తాను. సారీ మేడం కానుంగో. నేను స్కూల్లో డిసిప్లిన్ అనేది రప్పించడానికి నేను ఇలా అంతా ప్రవర్తించాను కానుంగో. ఐఎమ్ సారీ. మీరు ఏమనుకున్నారో అది చాలా మంచి విషయమే. అందుకోసం మీరు తప్పు చేశారు. మొదటిసారిగా చేయడం వల్ల నేను మిమ్మల్ని క్షమిస్తాను. నాకు అర్థమైంది మేడం కానుంగో. కానీ ఒక్క విషయం మాత్రం నాకు అసలు అర్థమే కాలేదు. నేను ఎందుకని ఇలా మోసమైన స్టెప్ తీసుకోవడానికి నిర్ణయం తీసుకున్నాను. అవన్నీ ఆలోచిస్తే ఇప్పుడు ప్రయోజనం లేదు. జరిగిందంతా మర్చిపోండి. మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేద్దాం. సైలెన్స్ సైలెన్స్. ప్రశాంతంగా ఉండండి. ఇదేమి చేపల మార్కెట్ కాదు, స్కూల్. ఇక్కడ పిల్లలు శబ్దం చేస్తూ ఆడుకోకుండా మేమా శబ్దం చేసి ఆడుకుంటాము. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.